హలో ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే శివుడు రోజు భస్మం రాసుకుంటాడని మనందరికీ తెలుసు. అయితే ఒక రోజు భస్మం రాసుకుంటుండగా చేతిలోకి వెంట్రుకలు వస్తాయి. ఆయన చిరాకు పడి నేలకేసి కొడతాడు. అందులోంచి భస్మాసురుడు అనే రాక్షసుడు వస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు, మహేశ్వర, నేను రోజు మీకు భస్మం తీసుకొస్తాను అని చెప్తాడు. తర్వాత ఆ రాక్షసుడు మళ్ళీ శివుడి దగ్గరకు వచ్చి, ఈశ్వర, నాకు ఒక వరం ఇవ్వండి, నేను ఏ జీవి నెత్తి మీద చేయి పెడితే ఆ జీవి భస్మం అయిపోయేలాగా అని అంటాడు. శివుడు సరే అంటాడు. అప్పుడు రాక్షసుడు నవ్వుతూ, ఈశ్వర, నేను ఈ వరాన్ని మీ మీదే ప్రయోగించాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు వెంటనే శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహాదేవుడు పరిగెత్తుకుంటూ విష్ణువు దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు విష్ణువు సరే నేను చూసుకుంటానని చెప్పి మోహిని అవతారం ఎత్తుతాడు. మోహిని అవతారం ఎత్తిన విష్ణువు భస్మాసురుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత భస్మాసురుడు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అడిగిన తర్వాత, నేను నీకన్నా శక్తివంతురాలిని అని మోహిని అంటుంది. ఎలా అంటే, నువ్వు నా నెత్తి మీద చేయి వేసినా నేను భస్మం అవను అని చెబుతుంది. అప్పుడు వెంటనే భస్మాసురుడు ఆమె నెత్తి మీద చేయి పెడతాడు. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి సుదర్శన చక్రం అడ్డు పెట్టుకుంటాడు. కాబట్టి ఏమీ అవ్వదు. అప్పుడు మోహిని, చెప్పాను కదా నేను నీకన్నా శక్తివంతురాలిని, కాబట్టి నువ్వు కూడా నాలా శక్తివంతుడిగా మారాలంటే నేను చేసింది చెయ్యి అని చెప్పి నాట్యం చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు భస్మాసురుడు కూడా నాట్యం చేయడం మొదలు పెడతాడు. ఆమె నాట్యం చేస్తున్నట్టు నెత్తి మీద చేయి పెట్టుకుంటుంది. భస్మాసురుడు కూడా మర్చిపోయి నెత్తి మీద చేయి పెట్టుకుంటాడు. అప్పుడు వెంటనే ఆయన చనిపోతాడు. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.